యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. అవలంబించడం అంటే ఆచరించగలిగితే అది మనకెంతైనా ఆశీర్వాదకరంగా మారుతుంది. అవలంబించకపోతే అది వ్యర్థమైనటువంటిదిగా ఉంటుంది. ఒక మాట బైబిల్లో ప్రభువారు మాట్లాడుతూ ఏమని చెప్తాడంటే, పందుల ముందు రత్నములు, చెప్పండి, పందుల ముందు రత్నములు వేయవద్దు అంటాడు. అంటే దానిని ఎందుకు పోల్చి చెప్పాడు ఆ మాట అంటే, రత్నముల విలువ వాటికి తెలియదు. రత్నాలు విలువ ఎక్కువ లేకపోతే బహిర్భూమిలో విడవబడింది విలువ ఎక్కువ అంటే, పందుల యొక్క దృష్టి ఎక్కడుంటుందంటే బహిర్భూమిలో విడవబడిన దాని మీదే ఉంటుంది. ఒక మంచి రత్నం, విలువైనటువంటి రత్నం వాటి ముందు పెడితే దాని విలువ తెలియదు. అదే సామెతల భక్తుడు అంటాడు, ఇదిగో జ్ఞానము లేనటువంటి స్త్రీని గురించి చెప్తూ, ఏమండి, ఈ జ్ఞానము లేని స్త్రీ అట పంది ముక్కునున్న బంగారు కమ్మె వంటిది అంటాడు. హల్లెలూయా. అంటే జ్ఞానము లేని స్త్రీ, జ్ఞానము లేకుండా ఉండేటువంటి స్త్రీ ఎలాంటిది అన్నాడంటే, పంది ముక్కుకి ఒక బంగారు కమ్మె పెట్టారంట. బంగారము కమ్మె పెట్టాడు. పెడితే ఇదేం చేస్తుంది? ఆ బంగారము యొక్క విలువ తెలియదు కదా. విలువ తెలియనప్పుడు అదేం చేస్తుంది? బురదలో పెట్టిద్ది, చండాలలో పెట్టిద్ది, ఎక్కడైనా పెట్టి. అంటే దేవుని యొక్క వాక్యపు విలువను రత్నములు అని దేవుని యొక్క వాక్యమును పోల్చాడు బైబిల్. ఆ రత్నములు మన ముందు పోసినప్పుడు ఆ పోయబడిన రత్నములన్నిటిని మనం ఏం చేయాలంటే వేరుకొని మన యొక్క సంచులు నింపుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేరుకోకుండా వాటిని పారబోసామనుక అవేమవుతాయి? వ్యర్థమైపోతాయి. అందుకనే త్రోవ ప్రక్కన పడిన విత్తనము ఏమవుతుంది? పక్షులు వచ్చి తీసుకొని వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనతో ప్రతి ఒక్క వారము దేవుడు మాట్లాడుతున్న మాటలన్నీ శ్రేష్టమైనటువంటి మాటలు. వాస్తవానికి నిన్న పునరుద్ధాన దినం విన్నాం. ఒకని అవిధేయత, ఏమండి, ఒకని అవిధేయత, మరి ఒకని విధేయత. ఈ రెండిటి వలన మనం యూట్యూబ్లో పెట్టిన టైటిల్ కూడా ఏంటంటే, ప్రియులారా, ఒకని అవిధేయత మరొకని విధేయత వలన, ఈ రెండిటి వలన కలిగిన ఫలితం ఏంటి అని పెట్టాను. చాలా ఆశ్చర్యకరంగా. అవిధేయత అంటే ఇష్టం వచ్చినట్లు చేయటం, విధేయత అంటే వాక్యానికి లోబడడం. అర్థం కావట్లేదు. చాలా ప్రతి రోజున దేవుడు ఏదొక విధంగా గద్దిస్తూనే, ఉపదేశిస్తూనే,
మనలను ఒక సరి అయిన మార్గములో పెట్టాలన్న ఉద్దేశములో కోణములో ప్రభు మాట్లాడుతుంటే మనమెంత వరకు మనల్ని మనము సరిచేసుకుంటున్నాం, దానికి లోబడి జీవిస్తున్నాము అంటే ప్రియులారా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. అసలు ఎంతగా నేను ప్రభువుకు లోబడుతున్నాను అని. హల్లెలూయా. ఏమండి, ప్రభువుకి నేను ఎంతగా లోబడుతున్నాను, ప్రభు మాటను నేను ఎంతగా వింటున్నాను, ఆయన చెప్పిన దాని ప్రకారం నేను జీవిస్తున్నానా లేదా అని ప్రతిదినం మనల్ని మనం ఏం చేయాలి? టాలీ చేసుకోవాలి. అర్థం కాల? టాలీ అంటే తూకం వేసుకోవాలి. ప్రభు దగ్గర కూడా త్రాచు ఉందట. త్రాచు అంటే తూకం. మనల్ని తోస్తాడు. తోచినప్పుడు మన వెయిట్ ఎంత, మన బరువు ఎంత, మన భారం ఎంత అంతా తెలిసిపో. మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు, 3వ అధ్యాయంలో. ఆయన దగ్గర చాట ఉందంట. చాట ఎవరి దగ్గర? మత్తయి సువార్త చదువుతారా మాట ఒక్కసారి చదవండి. నేను 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో 12వ వచనం. ఆయన దగ్గర ఒక చాట ఉందంట. ఎందుకు? కళ్ళములో ఉన్న గింజలన్నిటినీ చెరుగుతాడు. కళ్ళము అనగా సంఘమే, నోర్చబడిన ధాన్యము అనగా మనమే. ఇప్పుడు మనల్ని ప్రభు ఏం చేస్తాడంట? చెరుగుతాడు. చెరిగినప్పుడు తప్పలన్నీ ఏమవుతాయి? చెరగగానే బయటపడిపో. గమనించండి, చెరగగానే తప్పలన్నీ కింద పడిపోతాయి. గట్టి గింజలు మాత్రమే చాటలో నిలుస్తాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే ప్రియులారు, ఈరోజు ముఖ్యమైన పాఠం ఏమిటంటే, దేవుడు మనతో ఈ రాత్రి మాట్లాడాలి అనుకున్నటువంటి కొన్ని ఉద్దేశములు నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. దేవుడు పప్పరథమము నుండి మనతో, మన పితరులతో మాట్లాడుకుంటూ వస్తూ చెప్పినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనము చూడగలిగితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో ఎఫెసీయులకు రాస్తూ అపోస్తుడైన పౌలు ఒక మాట తెలియజేస్తాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17-18 చరణాలు చదువుకుందాం. కాబట్టి అన్యజనులు నడచుకొనున్నట్లు మీరు ఇక మీదట నడచుకొనవలదని ప్రభువునందు మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమయమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు పరచబడిన వారై వ్యర్థతను అనుసరించి నడచుకొనుచున్నారు.
వీరు సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతలో అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం ఈ మాటలు విందాం. ప్రభు ఈ వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. చెప్పండి అందరామే. దేవుడు మన పితరుల కాలము నుండి మనందరికీ బోధిస్తూ నేర్పుకుంటూ వచ్చినటువంటి కొన్ని సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. యెహోవాకు ఒక పండుగ ఉంది. దేవుడైన యెహోవాకు ప్రత్యేకముగా ఒక పండుగ ఉంది. ఆ పండుగను మీరు చేసుకొనవచ్చు అన్నాడు. నిర్గమాకాండములో మనం చూడొచ్చు ఆ మాట. నిర్గమాకాండం 12:14 ఆయన కట ఒక పండుగ ఉంది. ఆ పండుగను మనం బేషుగ్గా చేసుకోవచ్చు. ఎట్లా? నిరభ్యంతంగా చెప్పండి. కిస్మిస్ పండుగ ఉంది, నిరభ్యంతంగా చేసుకొనొచ్చు. అలాగే ప్రియులారా, ఏమండి, నిర్గమకాండములోనే 10వ అధ్యాయం 9వ వచనములో మరొక మాట చెప్తాడు ప్రభు. ఏమండి, మీరు ఇట్లా ప్రతిదీ కూడా దేవుడు ముందుగా 10వ అధ్యాయం 9వ వచనం, అందుకు మోషే కనుక చాలు యెహోవాకు పండుగ చెయ్యాలని ఫరోతో మోషే మాట్లాడుతూ, మమ్మల్ని పంపు, మా కుమారులను మా కుమార్తెలనని ఫరోతో మాట్లాడుతాం. సరే, గమనిద్దాం ప్రియులారా. ఇప్పుడు పితరుల కాలము నుండి కూడా ఏమండి 23వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఒక మాట అంటాడు, అన్య దేవతలకు మీరు పూజ చేయవద్దు అని, నిర్గమాలోని. సరే, వీటన్నిటిని బట్టి పౌలు ఎఫెసీ సంఘముతో చెప్తున్నాడు, సంఘ బిడ్డలారా, సంఘస్థులారా, నా ప్రియమైనటువంటి పిల్లలారా, దేవునిని బట్టి మీకు తెలియజెప్పవలసినది ఏది అనగా, అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనకుడి అన్నాడు. ఎవరితో చెప్తున్నాడు? సంఘంతో చెప్తున్నాడు. సంఘములో ఉన్నటువంటి ప్రజలతో చెప్తున్నాడు. ఎందుకు అంటే ప్రియులారా, వారు క్రీస్తుని ఎరుగక మునుపు ప్రతి వాడును అన్యజనుడే. క్రీస్తుని అంగీకరింపక మునుపు, ఇదిగో ప్రియులారా, క్రీస్తులోనికి రాక మునుపు ప్రతి వాడు అన్యజనుడే. కనుక ఇదిగో, ఒకప్పుడు మీరు అన్యజనుల వలె ఉన్నారు, అన్యజనుల వలె ప్రవర్తించారు. ఇప్పుడైతే క్రీస్తులోనికి మార్చబడ్డారు గనుక పూర్వము ఉన్నటువంటి ఆ క్రియలు ఇప్పుడు మీలో ఉండకూడదు అన్నాడు. హల్లెలూయా. ఏమండి, పూర్వం ఒకప్పుడు ఒకలా ఉన్నాం, ఒకలాగా బ్రతికాం, అన్యజనులకు తగినట్లుగా జీవించాం. కానీ ఇప్పుడు క్రీస్తు
కలువరిలో కార్చిన రక్తము చేత కడుగబడి క్రీస్తులో ఐక్యపరచబడ్డాం. కాబట్టి పూర్వమున్న నానా విధములైన ఆ లక్షణములు ఇప్పుడు మీలో ఉండకూడదు, వాటిని చేయకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది దేవుని ప్రజలకు తగిన స్థితి, దేవుని ప్రజలలో ఉండవలసిన స్థితి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎఫెసు సంఘస్థులు ఏం చేస్తున్నారంటే, దానిలోనూ ఉన్నారు, దీనిలోను. ఆ పడవ మీద గాలేశారు, ఈ పడవ మీద గాలేశారు. ఏమంటే ప్రకటన గ్రంథంలో అంటాడు, నీవు ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే పూర్తిగా చల్లగా ఉండు, నిన్నెవడు అడిగేవాడు లేడుగా. అది ఇది ఎందుకు, అది ఇది ఎందుకు? నువ్వు ఉంటే అటన్నా ఉండు, ఇటన్నా ఉండు. ప్రియులారా, ఇదిగో దేవుడు స్పష్టముగా చెప్తున్నాడు, నీవు ఎలా ఉండదలిశావు అలా ఉండు. నిన్నేమి పెద్ద పట్టించుకోవలసిన అవసరం లేదు. ఏమండి, అట్లా ఉన్నవాడిని అట్లా ఉండేయండి అని కూడా ప్రభు మాట్లాడే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఆఖరి అధ్యాయంలోనికి వస్తే అక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం దయచేసి అక్కడ అంటాడు, 11వ వచనం చదువు. అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయం చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడినిగానే ఉండనిమ్ము, నీతిమంతుడైన వాడిని నీతిమంతునిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము, ఇదిగో నేను త్వరగా వస్తున్నా. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎట్టా ఉండేవాడిని అట్టా చచ్చేవాడిని అట్టా జావనియండి మీ పొద్దు అన్నాడు ఒక్క మాటలో తేల్చి. ఒకరిని ఒకడు సరిచేయగలిగిన స్థితి లేదు. సరిచేయాలన్నా క్రమపరచాలన్నా దేవుడే. అర్థం కాల? మనం చెప్తే ఇప్పుడు నోవాహు వెళ్ళి ప్రజలందరికీ చెప్తే వెర్రివాణిగా చూశారు నోవాహు కదా. అయితే ప్రియులారా గమనించండి, ఇప్పుడు ఇక్కడ పౌలు చెప్తున్నాడు, అన్యజనులు చేసినట్లుగా. ఇప్పుడు అన్యజనులు ఎవరంటే, వాస్తవంగా చెప్తున్నా, నా కుమారుడు చిన్న కుమారుడు ఉన్నాడు, పెద్ద కుమారునికి వయసు వచ్చింది, బాప్తీసం తీసుకున్నాడు, పరిచర్యలో నిలబడ్డాడు, కాబట్టి వాడిది క్రీస్తుని అంగీకరించిన వాడే పర్ల. మరి నా చిన్న కుమారుడు ఎవరు? పాస్టర్ గారి కొడుకండి అంటాం కాదు, అక్కడ అన్యుడు వాడు. క్రీస్తుని అంగీకరించలేదు కనుక, క్రీస్తులోనికి రాలేదు కనుక వాడు అన్యుడే. పతోరు అనేకులు చెప్తారు, మీరెవరండి అంటే క్రిస్టియన్స్ అండి. ఎక్కడి నుంచి నువ్వు క్రిస్టియన్? అసలు బై బర్త్ క్రిస్టియన్. బై బర్త్ క్రిస్టియన్ అంటే ఏంటి? క్రీస్తుని అంగీకరించిన వాడే క్రిస్టియన్. అంటే అర్థం ఏంటంటే, క్రీస్తుతో ఐక్యపరచబడిన వాడే క్రిస్టియన్. క్రీస్తుని కలిగిన ఒక సమూహమునే క్రిస్టియన్ అంటారు. క్రీస్తుని కలిగి లేకుండా నేను క్రిస్టియన్ అంటాడు అనుకో, అడట క్రిస్టియన్. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇప్పుడు ఈ అన్యులు ఎలాగు చేస్తున్నారట చూడండి. అక్కడేమన్నాడు? అన్యులు, ఇదిగో ప్రియులారా, మీరు అన్యజనులు నడుచుకొనున్నట్లు ఇక మీదట నడుచుకొనవలదని సాక్ష్యమిస్తున్నాను. అయితే అన్యులు ఏం చేస్తున్నారు? వారైతే
వారేం చేస్తారంట? అంధకారమయమైన మనస్సు కలిగిన వారై. అంటే అంధకారమయమైన మనస్సు అంటే ఏంటి? చీకటి కలిగిన మనస్సు. ఏమండి? చీకటి కలిగిన మనస్సు అంతా ఏటి మీద ఉంటుంది? చీకటి కార్యాల మీద, చీకటి సంబంధమైన విషయాల మీద వారు మనస్సు కలిగిన వారై ఉంటారు. ఏమండి? అందుకనే వారు అంధకారమయమైన మనస్సు గలవారై తమ హృదయమును కాఠిన్యపరచుకుంటారు. కాఠిన్యం అంటే కాఠిన్యం, గుండెను రాయిగా చూసుకున్నప్పా ఏం లేదు పద అన్నట్టుగా. సరే, ఇంకా ఏం చెప్తున్నాడు? అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వారికి ఏముంటుందంట? అజ్ఞానం. అజ్ఞానముతో దేవుడిచ్చిన జీవమును పోగొట్టుకుంటుంది. ఏమండి? అందుకని అంటాడు అన్యజనులు అలాగు చెయ్యు. ఎలా? ఇంకా అన్నాడు అక్కడ పైన, వారు సిగ్గులేని వారై. సిగ్గులేని వారంటే ఏంటో జ్ఞానం. సిగ్గులేని వారంటే ఏంటో దేవుని స్తోత్రం. మంచి మాట. వారు సిగ్గు లేకుండా ఇదిగో ఉన్నారు. ఎందుకంటే ప్రతి కార్యమును ఆచరించేటప్పుడు వారికి సిగ్గు అనేదే, అది మంచా చెడా, ఇదిగో మంచిదా కాదా అనేటువంటి పరిస్థితి లేదు ప్రియులారా. లేకుండా ఏం చేస్తారు అంటే సిగ్గుమాలిన కార్యములన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తున్నారు. దేవుని వాక్యం అంటుంది స్త్రీకి తలనీలములు తీయుట అవమానము అన్నాడు. హల్లెలూయా. చూడండి, స్త్రీకి చెప్పరే తలనీలములు తీయుట అవమానం, తల వెంట్రుకలు గురిగించుట అవమానం, స్త్రీ ముసుగు లేకుండా ఉండట అవమానం. అర్థం కాలే. ఇంకొక మాట చెప్పాడు, స్త్రీ అట తన తల నుండి ఏమండి శరీర భాగములన్నీ కప్పుకోవటం, కప్పు కొనకుండా ఉండటం అవమానం అన్నాడు. అన్ని బైబిల్లో చక్కగా చెప్పాడు. వాస్తవానికి స్త్రీ ఎప్పుడు ముసుగు వేసుకొని ఉండాలి. మామూలుగా ఉన్నా, ప్రార్థనలో ఉన్నా, ఇంటిలో ఉన్నా తల మీద ముసుగు ఉండాలి. అది దైవ భక్తి కలిగిన స్థితి. అర్థం కాలే? బైబిల్లో చెప్పాడు ఆ మాట. స్త్రీ ముసుగు కలిగిన ముఖముతో మనం ప్రభువుని ఎదుర్కోవాలి అంట. ఏమండి? ముసుగు ఇలాంటివన్నీ మనం చూస్తాం. మరి ఇప్పుడు మరమ్మ తల్లి గారికి మొక్కుకున్నామండి. ఏమనో నా కొడుకు పెళ్ళి అయితేనో, నా కొడుకు ఉద్యోగం వచ్చేనో, నా కాళ్ళు వచ్చేటప్పుడు ఒక 5-6 లక్షల రూపాయలు కట్నం తెస్తానమ్మా, రుణదలకు వచ్చి నా తలనీలములు నీకు ఇస్తానమ్మా అని మొక్కుకున్న దేవునికి స్తోత్రం. సరే, బాగుంది. ఇప్పుడు ఆమె ఏం చేసుకోను? నీ ఎంటికలన్నీ గుండు చేస్తే ఆమె ఏమన్నా సవరం కట్టుకుంటుందా? మరమ్మ గారు ఏమన్నా సవరం కట్టుకుంటుందా? మరి ఏం చేసుకుంటా? మగోళ్ళు మొదలుకొని, ఆడోళ్ళు మొదలుకొని ప్రతోళ్ళు తలనీలలో ఏం చేసుకోమని. ఆడు గుండు గీకినోడు ఏం చేస్తాడు? శుభ్రంగా ఎంత బారు ఉన్నాయి అనుకో, 100 గ్రాములు 1000 రూపాయలు అంట, 2000 అంట.
ఆడమ్ముకొని ఆడు బాగుపడుతున్నా కానీ నీ మోకానికి వచ్చేది ఏమీ లేదు ఆడ. హల్లెలూయా. బోడుగుండు తప్ప. ఆ? చూడండి ఏమండి. ఇప్పుడు ఆ గుండు చేపించుకొని గుండు చక్కగా తిరుగుతుంటారు, ఎకెకలాడుతూ పక్కపక్కలాడుతూ, సిగ్గు లేకుండా దేవునికి స్తోత్రం. ఆ? అంతకుముందు ఆడెవడో ఒకడు మొక్కుకున్నాడంట, అయ్యా ఇదిగో ఆ పనిలో కార్యం జరిగితే, అమ్మా ఆ పనిలో కార్యం జరిగితే మా ఆవిడ గుండు గీకెత్తానమ్మా అన్నాడంట. తీసుకెళ్లి ఈమె గుండు కొట్టించాడు. సరే సంఘంలోకి, అక్కడ ఐలారం సంఘంలోకి తీసుకుని పెట్టుకుని వచ్చింది క్యాప్. ఏం క్యాప్ పెట్టుకుని వచ్చింది ఏమనంటే, గుండు చేపించుకున్నాను అబ్బాయి అని. నిజంగానే కొబ్బరికాయ మీద ఠకాలను కొడితే దేవుని స్తోత్రం. అదేంటి గుండు చేపించుకోవటం ఏంటి తల్లి అంటే, నన్నయ్య మొక్కుకున్నాడు అంట. ఎవరు? నన్నయ్య మొక్కుకున్నాడంట అయ్యా, అందుకని నాకు గుండు చేపించాడు. ఆ అబ్బాయి మొక్కుకుంటే ఆ అబ్బాయి చేపించుకోవాలి కదా, నీకెందుకు గుర్తించాడు, నీకైనా సిగ్గు లేదో బుద్ధి లేదో అన్నా నేను. చూడండి, ఇప్పుడు అన్యజనులు ఇదిగో ప్రియులారా సిగ్గులేని వారై ఉండి ఏదైనా, ఈ గుండె కాదు దేవునికి స్తోత్రం, గుండె కాదు, ఎలాగైనా చెప్పరే. ఇప్పుడు ఇదిగో ప్రియులార బజార్లో గొడవ జరుగుతుంది, యేసు రక్తమే జయం. అన్యజనుడు ఇష్టం వచ్చినట్టు వాడి నోటికొచ్చినట్టు వాడి తురుసుతనంతో రకరకాలైన దుర్భాషలు మాట్లాడగలుగుతాడు. అన్యజనురాలు కూడా ఎట్ట మాట్లాడిద్ది? ఎట్టయినా మాట్లాడు. సిగ్గు లేనోళ్ళు మాట్లాడుకునేది అట్ట, రాయ పోయ ఇంకా పెద్ద పెద్ద మాటలు, సిగ్గు లేనట్టుగా ఇప్పుడు మనం వెళ్ళి మాట్లాడాలంటే చెప్పండి. ఒకరోజు ఒక వ్యక్తి, బాగా విన్నాను, ఒకరోజు ఒక వ్యక్తి, రవి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, చింతమోటి ప్రాంతంలో ఉండేవాడు. మన దగ్గర బొలోరో ఉన్నప్పుడు వాళ్ళు చెట్లు కోసేవాళ్ళు, చెట్లు కోస్తే అవన్నీ లోడు వేసుకుని వెళ్ళి వాళ్ళు అక్కడ పడేయమంటే అక్కడ దించుకొని మనకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. సరే ఒక చెట్టు కొంటే, ఆ చెట్టు వెంకటేష్ అనే అబ్బాయి ఫ్రెండ్ ఉంటే అబ్బాయిని వచ్చి వరే కోసి పెట్టాలరా అంటే, ఈ అబ్బాయి ఏం చేశాడు, ఆయన మిషన్ తెచ్చాడు, నాకు తెలియదు అది. నేనేమో ఈ ఫ్రెండ్ని అడిగితే వాడేం చేశాడు, అది తీసుకొని వచ్చి కొయ్యిపోతే అసలు స్టార్టే అవ్వలేదు. సరే దాన్ని తీసుకుని వెళ్ళి పక్కన పెట్టి ఇంకొకటి తీసుకొచ్చు. అంతలో ఇతడు రానే వచ్చాడు, ఏమైంది నా మిషన్ పని చేయట్లేదు, అది పాడైందో మంచిగుందో మనకు తెలియదు. ఇతను తెచ్చాడు కానీ స్టార్టే అవ్వలేదు. సరే ప్రియులారా, సాయంకాలానికి ఒక ముగ్గురు వచ్చారు. ముగ్గురికి వచ్చి వాడు మాట్లాడిన మాటలు అస్సలు ఎలాంటివి అంటే, అమ్మ లేదు, నా భార్యని, నా తల్లిని ఏమండి ఇష్టపూర్వకంగా మాట్లాడి. నేను అన్నాను, నేను నీకులాగుంటే సరే ప్రియులారా, అన్నటువంటి ఒక నెల 2 నెలలు గడిచిన తర్వాత ఇతడు ఒక వ్యక్తిని పనికి తీసుకొని వెళితే ఆ చెట్టు మీద తాడు గడతానికి ఎక్కాడు. తాడు గడతానికి ఎక్కి తాడు గడతా అక్కడి నుండి జారి పడితే తల వచ్చి
నేల గుద్దుకుంది. నడుములో ఒక సన్నటి ఏమండి తీగలాగా ఉంటుంది, తెల్లటి తీగలాగా అది ఇరిగిపోయింది. నడుము ఇరిగిపోయింది, మెడలు మొత్తం కాళ్ళు చేతులు పడిపోయినాయి. 1,00,000 రూపాయలు కట్టించాను. అదే మొన్న చనిపోయాడు, మొన్నటి దాకా మంచంలో. సరే అది పోయింది. అప్పటికి పశ్చాత్తాపం రాలా. ఒక సేవకుడిని ఇలా అన్నానే, ఒక సేవకుని ఇలాగ మాట్లాడేనే అనే పశ్చాత్తాపం కలగలేదు. సరే ఆ వెలటూరు ఆ మధ్య ప్రాంతంలో ఒక డ్రింక్ షాప్ పెట్టారు, మందు షాప్. అక్కడికి వచ్చి తాగుతూ ఉండు ఎట్లాగో ఉన్నప్పుడు ఒక టాటా వేసేవాడు వచ్చేసేసి మెడుం వరకు చితికిపోయేటట్టు తొక్కిచ్చేసి, కాలు మెడు చితికిపోయింది, కాలు మడం మొత్తం చితికిపోయింది. మంచంలో ఉన్నాడు. అతనే నన్ను ఎవరైతే దూషించారో అతనే ప్రియులారా కొన్ని రోజులు ఒక 2-3 నెలలు అయిన తర్వాత ఫోన్ చేసి, అయ్యగారు అన్నాడు. ఎవరయ్యా ఎవరయ్యా అంటే, పాస్టర్ గారు నేను రవినండి. చెప్పయ్యా అంటే, అయ్యా నాకు ఇలా జరిగింది, ఈ విధంగా అని చెప్పి. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అన్యజనులు చేసినట్లు సిగ్గు లేకుండా మాట్లాడేసే వాళ్ళు మాట్లాడేసేస్తారు. బజారు లేదు, ఇల్లు లేదు. ఇప్పుడు ఒక స్త్రీనే ఉంది, అన్యజనురాలు ఇంటి మీద అంత పెత్తనం ఆధిపత్యం చేసి చలాయించి మొత్తం భర్తనే పిల్లల్ని అందరినీ గెలవాలనుకుంటుంది. వాడు తన మాట వినకపోతే బజారులోకి వెళ్ళి గొడవ పెట్టుకుంటుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. భర్తను ఏ రకంగా మాట్లాడాలన్నా సిగ్గుండదు. తెల్లారి లెగిసి ఆడి తెచ్చి పెడితేనే ప్రియులారా మళ్ళా చక్కగా తిని బతుకుతుంది. సిగ్గుంటే కదా. చూడండి, అన్యజనులు అలాగున సిగ్గు లేకుండా చేస్తారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మాట్లాడాలన్నా మాట్లాడొచ్చు. ఇప్పుడు అతనే రక్షణ పొంది దేవుని మార్గంలో నడిపించబడుతుంది. ప్రతిరోజు ఫోన్లో వాక్యం చెప్పించుకునేవాడు. తర్వాత ప్రతిరోజు ఫోన్ చేసేవాడు, ప్రతిరోజు ప్రార్థన చేయించుకునేవాడు. ఒకసారి మీటింగులకి నూనె డబ్బా, 15 కేజీల నూనె డబ్బా, బియ్యం కట్ట ఒకటి పంపించాడు. దేవుని స్తోత్రం. అతని ద్వారానే కానుకలు కూడా పంపించాడు. అయ్యగారు దశంభాగం అని ఇచ్చాడు. ఎవరైతే అన్యజనుల వలె ప్రవర్తించాడు, ఎందుకంటే మనం కూడా వానిలాగానే ప్రవర్తిస్తే నన్నంటావో అని చెప్పి వాస్తవానికి నాకున్నటువంటి ఈ 8 పర్సనాలిటీకి పరిగెత్తుకుంటే వెళ్ళి కుదితే బొక్కలు ఇరిగిపోతాయి. కానీ మనకు ఆ సామర్థ్యత మనది కాదు. ఒకవేళ తిరగబడితే వాడు ఎన్ననేవాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి, ఇప్పుడు అన్యజనులు చేసేటువంటి కార్యక్రమాలలో కొన్నిటిని మనము చూస్తే మొట్టమొదటిగా చూడండి, నిర్గమకాండంలోనికి రండి. నిర్గమకాండం ఒకసారి, నిర్గమకాండంలో ప్రియులారా దయచేసి 22వ అధ్యాయం 22 22 18వ వచనం చూడండి ఒక్కసారి. శకునమును చెప్పుదానని. చాలు, ఇక్కడ అన్యజనులు ఏం చేస్తారు? మొట్టమొదటిగా శకునం చూస్తారు. శకునం అంటే ఏంటి? శకునం బయటికి వెళ్ళాలంటే ఎవరన్నా ఎదురొస్తున్నారా లేదా, విధవరాళ్ళు ఏమన్నా ఎదురొస్తున్నారా, శకునాలు మంచి శకునాలు, కుక్క వస్తే ఎదురు, నల్ల పిల్లి వస్తే ఎదురు,
లేకపోతే అచ్చో అన్నారు అనుకో ఎవరన్నా, అబ్బో ఇవాళ ప్రయాణం క్యాన్సిల్. అన్యజనులు చేసినట్లుగా ఎప్పటికీ కూడా దేవుని ప్రజలు ఏం చేస్తున్నారు? శకునాలు చూస్తున్నారు. శకునం ఎందుకు నీకు? శకునం ఏం చేసుకుంటా? శకునం అంటే టైం. ఈ టైం వెళ్ళటం మంచిదేనా కాదా? ఈ సమయం వెళ్ళటం మంచిదేనా కాదా? ఇప్పుడు మనం కూడా కొంతమంది శకునాలు చూస్తాం. మధ్యాహ్నం దాటితే తీసుకెళ్తే మధ్యాహ్నం 12 గంటలు అయితే ఇంటికాడ ఎవరు పెట్టారు? ఎవరు చెప్పాడు నీకు? చచ్చినప్పుడు ఫలాని టయానికి చచ్చిపోవాలని నువ్వేమన్నా పెట్టావా? శుక్రవారం చావకూడదు, మంగళవారం చావకూడదు, అన్ని శకునాలు. మంగళవారం డబ్బు ఇవ్వకూడదు, పనేమో చేపించుకుంటావు, తిండేమో 3 గిన్నెలు తింటావు, అన్ని కొట్టుళ్ళు అంగట్లో కూడా కొనుక్కొచ్చుకుంటావు. శుక్రవారం కొనుక్కావేమి? చెప్పరే. శనివారం నేను డబ్బులు ఇవ్వనండి. శనివారం ఇస్తేనంట లక్ష్మీదేవి నీ నుండి ఏడుంది నీ మొఖం, దేవునికి స్తోత్రం. లక్ష్మీదేవి నీ నుండి. శకునాలు ఇవే. ఏది? గడియలు, తిథియలు, సమయాలు. ఒక పెళ్లికి ఒక సహోదరుడు పిలిచాడు. 1:35 1 సెకండుకు పెళ్లి. మంగళసూత్రం బెల్లం, జీలకర్ర బెల్లం పెట్టాలంట. ఏందిరా ఆ టైం? దెయ్యాలు నిద్రపోయే టైం లేంద్రది. దెయ్యాలకి తిరిగి టైంలో ఆ పెళ్ళి ఏంట్రా అన్నాను. అంటే కాదేశ్ బాబు అటు పెట్టారు అన్నారు. మామూలుగా చేస్తే బతకరా అన్నారా అన్నాడు. నా పేరు, నా ఇది, నా జాతకం, నా గోత్రం ఇవన్నీ చూసి పెట్టాడు. అంటే ఒరే నా పెళ్ళి 10:30కు అన్నారా, చీకటి పడ్డాక 6:30కు చేశారా, నేను బాగానే ఉన్నాను కదరా అన్న. శకునము. అన్యజనులు ఏం చేస్తారు? శకునం. ఇల్లు కట్టాలన్నా శకునం, పెళ్లి చెయ్యాలన్నా శకునం. శకునం చూడకుండా చెప్పరే. అమావాస్యలో ఏది చేయకూడదంట. తర్వాత ఏమొచ్చినప్పుడు చెయ్యాలి? పున్నమి రాగానే చెయ్యాలంట. చూడండి, పున్నమి అది చంద్రుడు వచ్చేది పున్నమేనా అనేది శకునం. అమావాస్య రోజు చూస్తా పెళ్ళి అట్టు చేస్తావయ్యా అంటాడు ఒక్కొక్కరు. శకును నీ ముఖం. రోజులన్నీ ఒకటేగా. దేవుని వాక్యంలో మనం చూడగలిగితే ప్రియులారా, రోమా పత్రికలోనికి రండి ఒకసారి. రోమియోలకు రాసినటువంటి పత్రికలో ప్రియులారా ఒక మంచి మాట అపొస్తలుడైన పౌలు మాట్లాడుతుంటాడు. ఇదిగో ప్రియులారా 14వ అధ్యాయం 6వ వచనం చదవండి. దినములు లక్ష్య పెట్టువాడు. 5వ వచనం చదవమ్మా, 5 నుండి చదువు. ఒకడు ఒక దినము కంటే మరొక దినము మంచిదని అనుకుంటాడంట. సమానం, ప్రతిదినం సమానమే అనుకుంటాడు ఇంకొకడు. అయితే దినములు లక్ష్య పెట్టువాడు ఎవరి కోసం లక్ష్య పెట్టాలి? దేవుని కోసం లక్ష్య పెట్టాలి. ఈరోజు మంచిది, రేపు మంచిది కాదంటే నేనంటాను, నువ్వు బ్రతికి బట్ట కట్టి ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉన్నంత కాలం ప్రతి దినము నీ జీవితంలో మంచిది. మరి చెడ్డదేదయ్యా అంటావు అనుకో, నువ్వు ఆ రోజు ఉండవు కాబట్టి అనుకోవటానికి మనం చచ్చిపోయిన రోజు చెప్పరే. అది కూడా మంచిదే, వాక్యం చెప్తుంది. నేనంటాను ఆ రోజు మంచిది కాదు అనుకోవటానికి మనకి. దీనికి కూడా ఏ మకా తల్లి ఎదురొచ్చిందో ఇలాగయ్యింది, ఏ మకా తల్లి దిష్టి పెట్టిందో నా కొంప ఇలాగైపోయింది, ఇలాగనుకుండే వాళ్ళు బోళ్ళు మంది. ఒకడు ఒక దినమే మంచిది అనుకుంటాడు, వారంలో ఒక దినం మంచిదయ్యా అనుకుంటాడట. మరి ఒకడు ప్రతి దినము మంచిదే. దినాలు మంచివా కాదా చెప్పండి? దినాలు మంచివా కాదా? ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు మంచోళ్ళు అంటారు? ఒక దినం మంచిది అనుకున్నవాడే చెడ్డోడు ఒక విధంగా చెప్పాలంటే.
ప్రతి దినమును సమానముగా చూచేవాడు చెప్పరే. ప్రతి దినమును, ఒక దినమేమో మంచిది కాదయ్యా, ఈ దినాన మనం బయటికి వెళ్ళకూడదు, ఈ దినాన మనం ఈ కార్యాలు చేయకూడదు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రతిదినం దేవుడు ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వాదకరంగా మనం బ్రతికిన దినములన్నీ మంచి. ఇంకొక మాట చెప్పాలంటే, మనము ఈ లోకం నుండి వెళ్ళిపోయిన దినం కూడా మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో చెప్పను, అదే పౌలు అంటాడు కొరింథీ పత్రికతో, నీవు ఈ లోకములో నువ్వు చనిపోయావంటే ప్రభువుకు దగ్గర అయ్యావంట. అంటే అన్ని లోకంలో బ్రతికిన దినాల కంటే కూడా చనిపోయిన దినం ఇంకా శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే శకునములు చూస్తారు కొంతమంది. క్రైస్తవంలో కూడా ఉండి 10 గంటలకి 12 గంటలకి 4 గంటలకి ఇవన్నీ ఇల్లు కట్టాలన్నా సరే శకునాలు చూస్తారు. ఏమండి, మొన్న ప్రియులార దేవుని స్తోత్రం, ఇల్లు కట్టుకుంది ఒక అమ్మ, పాలు పొంగియాలంట. ఎప్పుడు పొంగియాలి? ఇంట్లోకి వెళ్ళేటప్పుడు. సరే, ముందెళ్ళి ఎవరిని అడిగి వచ్చారు? ఏమంటే పురోహితుని, ఏమంటే మేము ఉత్తర గృహం కట్టుకున్నాం, మరి ఏం చేయమంటారు? ఎప్పుడు పాలు పొంగించమంటారు? ఆయన అన్నాడు, ఉదయకాలం తెల్లవారుజామున 4 గంటల 13 నిమిషాలకి పాలు పొంగిస్తే చాలు. అయితే నువ్వు వచ్చి పాస్టర్ గారు పాలు పొంగిస్తే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసి వెళితే మేమేమ్మా పాలు పొంగించుకునే స్థితిలో ఉంటామా మేము? అజాంతమ్మా. హల్లెలూయా. శకునాలు. తెల్లారగట్ట 4 గంటలకి పొంగితే పొంగుతాయి పాలు, ఇంక తర్వాత పొంగవా? నేను పొంగవా తర్వాత? నాకు ఇక్కడ కృష్ణా జిల్లాలో ఒక తిరునాళ్ళు జరిగిద్దంట. అదేదో తిరునాళ్ళు నాకు తెలియదు, కానీ నేను వాళ్ళని కించపరచాలని కాదు. నాకు ఒక వ్యక్తి, నాతో నేను పని వేసాను వార్తలతో, అక్కడికి 101 పసుపు బండి వెళ్ళిద్దంట. అక్కడికి 101 పెదకంచి పూల ఏదో పేరు, అది రేవుకు దగ్గరలో ఉంటుందంట ఆ గుడి కూడా. సరే, 101 పసుపు బండి వెళ్ళిద్దంట. పసుపు బండి అంటే ఏంటి అయ్యా నేను అడిగా, నాకు తెలియదుగా కొన్ని. పసుపు బండి అంటే ఏమండి, ఇద్దరు భార్యాభర్తలు చక్కగా నూతనంగా, లేకపోతే కొంచెం పెళ్ళయి ఆశీర్వాదకరంగా ఉన్న దంపతులే ఆ బండ్ల మీద ఎక్కి వెళ్ళాలంట. ఇవన్నీ చెప్పుకొచ్చారు. సరే, మంచిది. ఏంటంటే అక్కడికి వెళ్ళి పాలు పొంగిస్తారంట వాళ్ళు. ఎక్కడికి? ఆ పెదకంచి పూలు తిరణాలకి వెళ్ళి ఆ దేవత దగ్గరికి వెళ్ళి పాలు పొంగియాలంట. పాలు పొంగియాలంటే ఏటిలోని నీళ్లు పోతేనే పాలు పొంగుతాయి అంట, లేకపోతే పాలు పొంగవంట. అరే నేను పొంగెత్తా పన్ను అంతా నేను అన్న. ఏమంటే దాని కాడ పెద్ద మహాసభ జరిగింది మా ఇద్దరి మధ్య. నేను పొంగెత్తా, ఏటో నీళ్ళు పోయకుండా. పాలు ఏ పోసినా పొంగుతి, పొయ్యకపోయినా చెప్పరే పొంగుతి. వాటి లక్షణం అది. నువ్వు ఆ టయానికి పొంగించాలి, ఈ టయానికి పొంగించాలి. ఆయన ఇప్పుడే చెప్పాడు, అప్పుడే పొంగితే ఇల్లంతా పారబోయాలంట పాలు, రూమ్ అంతా పొంగి పొరలాలంట. ఎందుకు తీసుకొచ్చి మామూలు గదుల నిండా శుభ్రంగా పాలు పోసే చేసి ఏటర్ పెడితే అయ్యే బొగ్గుతుంటాయి, ఉబుగుతా చక్కగా. పాలు పొంగితేనేమో ఆశీర్వాదం, పొంగకపోతే పాలు పోతేనేమో ఆశీర్వాదం, పాలు పోకపోతే ఆశీర్వాదం. ఏదో ఒకటి శకునాలతో పెట్టి చేస్తా ఉంటాం. శకునములు చూడకూడదు. మొట్టమొదటిగా నిజ క్రైస్తవుడు చేయవలసిన పని ఏంటంటే శకునము చూడకూడదు. మరి రెండవదిగా ఏం చేయకూడదు చూడండి. రోమపత్రికలోనికి రండి. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమపత్రిక 12:2. మీరు ఈలోక మర్యాదను, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా,
ఏమండి? ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు. అన్యజనులు ఏం చేస్తారు? అలాగు చేస్తారు. ఈ లోక మర్యాద చెప్పరే. ఈ లోక మర్యాదను అనుసరిస్తారు. ఏ లోక మర్యాద? లోక మర్యాద అంటే ఏంటి? పూర్వం నుండి మన పితరులు పెట్టిన పద్ధతి, మన పూర్వీకులు పెట్టిన ప్రతి విధమైన పద్ధతి. లోక మర్యాదను అనుసరింపక. లోక మర్యాదలు అంటే ఏంటి? ఏమండి? చెప్పి వెళ్ళాలి, చెప్పులు వేసుకెళ్ళాలి. చెప్పరే. ఇంకా ఇలాంటివన్నీ లోక మర్యాద. ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కోవాలి, ఎక్కడికన్నా వెళ్ళొచ్చేటప్పుడు ఎన్ని లోక మర్యాదలే. కాళ్ళు కడుక్కోకపోతే ఏంటో. ఏమంటే యేసుప్రభు వారు వాక్యం మాట్లాడుతూ ఇదిగో పరిసయ్యులు ఆయన నిలదీశారంట. ఎందుకు? నీ శిష్యులు చేతులు కాళ్ళు కడుక్కోకుండా ఆహారం తింటున్నారు అని అంటే ప్రభు చెప్పిన సమాధానం ఏంటంటే, కాళ్ళు చేతులు కడుక్కున్నంత మాత్రాన అదేం పరిశుద్ధపరచబడదు, అపవిత్రపరచబడదు. కడుపులోనికి వెళ్తుంది కాబట్టి రేపు భోజనంలో రేపు బహిర్భూమిలోకి వెళ్ళిపోతుందయ్యా. దాన్ని ఎందుకు చూస్తారు? లోపల ఉన్నది కడుక్కోండి ముందు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? లోక మర్యాదను అనుసరిస్తారు. ఏమండి? మరి దేవుని మర్యాద ఏమో చెప్పరే. దేవుని కార్యాలు, దేవుని క్రమములను మనమే మర్చిపోతాం. లోక మర్యాద చొప్పు నడవమంటే ఎంత చక్కగా నడుస్తాం, ఎంత చక్కగా ఇది చేస్తాం. ఏమండి? లోక మర్యాద మనం పెట్టుకున్న ఆచార కట్టుబాటులలోనైతే చక్కగా లోక మర్యాద చొప్పున నడుస్తాం. లేకపోతే అదొక ఇబ్బందికరమైన పొజిషన్లోనికి ఆలోచిస్తాం. అందుకనే మీరు లోక మర్యాద చొప్పున నడిచే ప్రతివాడు అన్యుడే. నువ్వు బాప్తిసం తీసుకో, 24 రకాలుగా పాటలు పాడు, ప్రార్థనలు చేయి, వాక్యాలు చదువు, పులిపేట మీద ఉండి వాక్యమే చెప్పు. ఎన్ని చేసినా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? ఆ ఊరి పేరేంటి? పోతుమరు. మేనగోడలను ఇస్తే వాళ్ళని తీసుకురావటానికి నన్నే పంపించారు. కారు తీసుకుని వెళ్ళే. వచ్చిన వాళ్ళంట ముందుకు పసుపు రాసుకోవాలంట, శుభ్రంగా స్నానం చేయాలంట, వాళ్ళు ఇచ్చిన బట్టలు కట్టుకోవాలంట, అప్పుడు అన్నం తినాలంట. ఇట్లాంటి సింగినాదం జీలకర్ర ధన్యాలన్నీ నా దగ్గర చెప్పాకండి, నేను పాస్టర్ని. మీ ఆచారాలు నాకు వద్దు. నోరు మూసుకొని బయటికి పంపించండి, ప్రార్థన చేసి తీసుకెళ్తానని. అయ్యో అదేంటి లావటం ఎక్కడ కూడా వచ్చిందో మొన్న ఒకసారి. అది కాదు, ఇది కాదు. నీ మర్యాద నాకు వద్దు, నాది ఇది, నేను చేసేది ఇది. నువ్వు పసుపు పూసుకోమంటే పసుపు పూసుకుంటే నా మొఖం పసుపు వస్తే రేపే చేయాలి. నీ మర్యాదలో నీ ఆచారాలు నా దగ్గర పనికిరావమ్మా అని అంటే అప్పుడు గట్టాగు కొద్ది కాసేపు అవసరమైతే నేను వెళ్ళిపోతాను, ఇంకొకళ్ళు వస్తారులే అని అంటే అప్పటికే 10 అయింది, చెయ్యింది రాత్రి 10 అయింది. ఇంక ఇప్పుడు వెళ్ళేమొస్తారులే అని చెప్పి అప్పుడు ఆపి నోరు మూసుకొని ప్రార్థన చేసి పంపించాను. చూడండి, ఈ లోక మర్యాద ఇంకా చాలా ఉన్నాయి. మనం చెప్పుకుంటే లోక మర్యాదకరమైన పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇంకొకటి చూడండి, ఇర్మియా గ్రంథంలో ప్రియులారా 3వ ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. త్వరగా నేను ఇంకో 2 మాటలు చెప్పి సెలవిచ్చుచున్నదేమనగా అన్యజనుల ఆచారములు మీరు అభ్యసింపవద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆచారములు ఏమండి?
లోక మర్యాదలు ఆచారపూర్వకమైన సాంప్రదాయబద్ధమైన ప్రతి కార్యం మీరు చేయొద్దు అన్నాడు. హల్లెలూయా. ఏమండి? కానీ మనకు అదే ముఖ్యం. చాలా మంది క్రైస్తవులుగానే ఉంటాం, దేవుని పిల్లలుగానే ఉంటాం. దేవుని పిల్లల వలె ప్రవర్తింపక మనం ఏం చేస్తాం చెప్పండి? అన్యుడు ఏం చేస్తాడంటే చనిపోయిన శవాన్ని కిందకి దించి 3 సార్లు కళ్ళానికి వెళ్ళి, అదేంది సమాధి దగ్గరికి వెళ్ళేలోపు 3 సార్లు నానా లే అంటాడు, అమ్మా లే అని. నిజంగా లెగిస్తే దేవునికి స్తోత్రం. మోసేవాడు ఉండడు, అక్కడ టపాకాయలు వేసేవాడు కూడా ఉండడు. పరారెట్టోడు అటు నిజమే. ఒక్కసారి లెగిస్తే రెండోసారి లెగమనరా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు కూడా ఏం చేశారంటే, ఏమండి, పేద విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు గవిని యొద్దకు వచ్చి తీసుకొని రాబడగా, ఇదిగో పాడెను ముట్టి లేపక అతను లెగంగానే ఎటోళ్ళటు పరారు. ఏమండి, లెగిచేటని చెప్పి ఎట్టోడటు పరారు. ఏమండి చూడండి, ఇదే అన్యజనుల ఆచారములు పద్ధతులు మనం పాటిస్తే అవన్నీ ఏమవుతాయి అంటే, నీవు క్రైస్తవుడవు కాదు. నేను అటు ఉంటా ఇటు ఉంటానంటే రెండు, నిన్నెవడొద్దు అన్నాడు? ఏమండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. లోక మర్యాదలు అన్యజనుల ఆచారములు మనము ఆచరింపకూడదు. అన్యులు అలాగు చేస్తారు. అవేంటంట? సిగ్గులేని కార్యాలు అన్నారు. అర్థం కాదు. ఏమండి, ఇంకొక మాట చూడండి, రెండే రెండు మాటలు చెప్తాను. నేను రెండే రెండు మాటలు చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 6:7 ఉంటది, మీరు అన్యజనుల వలె లోకములో అనేకులకు కనబడునట్లు బిగ్గరగా మీరు ప్రార్థనలు చదవండి. ఆ మాట వ్యర్థమైన మాటలు వచింపవద్దు. అన్యజనులు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళకి తెలియదు కదా. కీడు చేసిన వారికి కూడా మేలే చేయమని చెప్పి దేవుని వాక్యం ప్రార్థన చేయమంటదయ్యా, అతడు నా పట్ల కీడు చేశాడయ్యా, ఇబ్బంది కలిగించాడయ్యా, ఆమె నాకు ఇబ్బంది కలిగిస్తుందయ్యా, పక్కలో బళ్ళెంగా ఉన్నారయ్యా, వాళ్ళ ప్రభువా మార్చు, నీ కృపలు ఆశీర్వదించని ప్రార్థన చేయాలి. కానీ అన్యుల మనస్తత్వం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? అయ్యా నన్ను అవమానించారయ్యా, తెల్లారేలేకాడు పడిపోవాలయ్యా. ఈ ప్రార్థనలు ఎక్కువైనాయి ఇప్పుడు. నిజం. ఏమండి, సపోజ్ వాళ్ళే ఏదన్నా అందని, అయ్యా అది నా మీదకి చాలా తెగొస్తుంది అయ్యో ఒంటికాల మీద, నా మీదకి వచ్చేది మాట్లాడేటప్పుడు నోరు ఆగిపోవాలయ్యా అనేవాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ జనుల ప్రార్థనలు. ఒకళ్ళ నాశనమును కోరేటువంటివి, ఒకని పతనమును ఆశించేటువంటి ప్రార్థనలు, విజ్ఞాపనలు ఎలాంటివో తెలుసా? అన్యజనుల ఆలోచనలు. మీరు అలా ఉండొద్దు. ప్రార్థన చేసేటప్పుడు కీడు చేసిన వానికి కూడా మేలు కలుగునట్లు, ఒక విధంగా అతడు మార్చబడాలని నువ్వు ఇంకా ప్రార్థన చేయి. వాడు ఎట్టయిపోవాలా, ఆమె ఎట్టయిపోవాలా, అమ్మాయి ఎట్టయిపోవాలి అనుకునే మనస్తత్వంతో చేసే ప్రతిదీ ఏమైనట్టు? వ్యర్థం. అన్యజనులు అలాగు చేస్తారు. ఒకళ్ళ కీడు తలంచేవాడు, క్రీస్తుని ఎరుగనివాడు, క్రీస్తులోనికి రానివాడు, ఒకని కీడు, ఒకని పతనం, ఒకని నాశనమును కోరేవాడు ఎవడంటే అన్యజనులు అలాగు చేస్తారు. అన్యజనులంటే బహుదేవతారాధికులని కాదు నేను అంటుంది. ఎవరు వీళ్ళు? క్రీస్తులోనికి రానివాడు,
అన్యజనుడు. అది మన ఇంటిలో ఉన్నవాడైనా సరే క్రీస్తుని అంగీకరించకపోతే వాడు అన్యజనుడు. ఇంకొక మాట చూడండి, 4వ పేతురు పత్రిక 4:3 మొదటి పేతురు పత్రిక ఒక్క మాట చదవండి. మొదటి పేతురు పత్రిక చూడండి, మనం అన్యజనులు చేసినట్లుగా చెయ్యొద్దు. 4వ అధ్యాయం 3వ చదవండి. మొదటి పేతురు మనము పోకిరి శాస్త్రాలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు చేయదగినవి మొదలైన వాటి యందు నడచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమన్నాడు? మనము పోకిరి శాస్త్రాలు, పోకిరితనంగా, పోకిరి అంటే రోడ్డుల మీద జులాయిగా పనికి మాలిన తలంగా తిరిగేటువంటి పోకిరి శాస్త్రాలు, పోకిరి మాటలు. కొంతమంది పోకిరి శాస్త్రాలు, పోకిరి మాటలు, దురాశలు అంటే లేనిది కూడా కావాలనుకోవటం. దురాశ దుఃఖమునకు చేటు. దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, ఏమండి, త్రాగుబోతు విందులు, ఇంకా చేయదగనివి విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడచుకొనుచు అన్యజనుల ఇష్టమును, అంటే దేవుని అంగీకరించని వారి ఇష్టాలు నెరవేర్చడం కూడా తప్పే కదా. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో యోవాషు అనే రాజు ఉన్నాడు. యోవాషు రాజు మీ అందరికీ తెలుసు. 6 సంవత్సరముల వయసులో దేవుడు అతని రాజసింహాసనం ఎక్కిస్తే దైవజనుడుండి అతడు ఎలా నడపడాలో, ఎలాగూ తీర్పులు తీర్చాలో మొత్తం చెప్పుకొచ్చాడు. దైవజనుడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన వెంటనే ఊర్లో కొంతమంది వచ్చి రాజు దగ్గరికి, రాజా మరట చేద్దాం అనుకుంటున్నాం అన్నాడు. దినవృత్తాంతములు 2వ పుస్తకం 24వ అధ్యాయం. దినవృత్తాంతములు ప్రియులారా 24వ అధ్యాయం చూడండి. 17వ నుండి చదవండి. 24:17. యెహోయూదా చనిపోయిన తర్వాత యూద అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించాడు. విడిచి దేవతాస్తంభములను నిలబెట్టి ఈ అపరాధము యెరూషలేము కాపురస్తులందరి మీదకి దేవుని కోపం వచ్చేసింది. దేవుడు విడిచిపెట్టేశాడు. చాలు, అదంతా చదువుకుంటే ఇప్పుడు యోధా మత పెద్దలు, దైవజనుడైన యెహోయూదా చనిపోయిన తర్వాత రాజు దగ్గరకు వచ్చాడు. రాజా ఎట్లా చేస్తే బాగుంటుంది, ఊరోళ్ళంతా సంతోషంగా ఉంటారు, బాగా కొద్దిగా 4 రోజులు మంచి మంచి కార్యక్రమాలు, ప్రోగ్రాలు అన్ని చేద్దామని చెప్పంటే, సరేనయ్యా మీ ఆనందం నేనెందుకు కాదనాలని చెప్పి ఈయన కూడా సమ్మతించినప్పుడు జరిగిన ఉపద్రవం ఏంటంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలు, యెరూషలేము రాజ్యము మీదకి శత్రువులను దేవుడు పంపించేశాడు. దేవుడు ఇశ్రాయేలీయులను, ఇశ్రాయేలు రాజ్యమును విడిచిపెట్టేశాడు. రాజును కూడా చెతకగొట్టి దేవునికి స్తోత్రం, ఆ బాధతో దిగులుతో మంచం పెట్టాడంట. ఎవరు? ఏమండి? రాజు అయిన యోవాషు. మీరు
20 నుండి 22 వరకు అవన్నీ చదువుకుంటూ వస్తే ఒక అద్భుతమైన మాట మన ఇప్పుడు అన్యజనుల ఇష్టమును మనము నెరవేరుస్తుంటాం. అన్యజనుల ఇష్టం ఏమండి, ఎక్కడికన్నా పెళ్లికో లేకపోతే ఏదన్నా వెళ్ళామనుకోండి, కాళ్ళకు పసుపు పూపిస్తారు, అది అన్యజనుల పోసుకో ఏమైతుంది అనే మాట. ఇంకా చాలా రకాలైన పరిస్థితులు వారితో అన్యజనుల వలె కొరింథీ పత్రికలో కూడా అంటాడు, మీకును వారికి పొంతిక లేదు. దేవునికిని బెలియాలుకుని ఏమి సంబంధం? దేవుని పిల్లలకును దేవుని పిల్లలు కాని వారికి ఏమి పొంత? అసలు మనం వాళ్ళతో పొంతేంటి? మనకి వాళ్ళకి వేరు లేదా? మనకి వాళ్ళకి వ్యత్యాసం లేదా? మన జీవితానికి వాళ్ళ జీవితానికి వేరుబాటు లేదా? మనకు ఒక వేరుబాటు జీవితం ఉంది కదా. ఆ వేరుబాటు జీవితంలో ప్రత్యేకంగా కడగా ఉండి దేవుని పిల్లలుగా నిలబడి ఇదిగో బ్రతకటం మనకు లేదా అంటే, లోకంలో ఉన్నాం కదండి, లోకంలో ఉన్నాం కదా. ప్రియులారా, ఒక బ్రాహ్మణ వ్యక్తి, ఏది యెహోషువ గారు వాళ్ళ తల్లిగారు పాడేది పాట అనమాట, యెహోవా నా తండ్రి గాడ, యేసుడే నా అన్నగాడ అనేటువంటి పాట రాసినటువంటి వ్యక్తి ఒక బ్రాహ్మణ కులము వ్యక్తి. ఈ బ్రాహ్మణ కులం వ్యక్తి ప్రియులారా, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, భార్య ఉంది, తల్లిదండ్రులు పూజారులు, మంచి ఏమండి మరి నిష్ఠగలిగిన భక్తిలో నివసిస్తున్నవారు. దేవుని ప్రత్యక్షతను పొందాడు, దేవుని కొరకు వేరుపరచబడ్డాడు. నా ఇంట్లో నువ్వు ఉండటానికి వీల్లేదని తల్లి తండ్రి భార్య కూడా నెట్టేశారంట. నెట్టేస్తే సరే వెళ్ళిపోయాడు. కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత గడ్డం జుట్టు మొత్తం పెరిగిపోయి మరలా తన ఇంటికి అడుక్కోటానికి వచ్చాడు. అమ్మా, అన్నం ఆకలేస్తుంది, అన్నం పెట్టండి అని కేకేసాడంట. కేకేస్తే తన భార్యనే తీసుకొచ్చింది. భార్యనే పల్లెలో అన్నం తీసుకొచ్చింది. అన్నం తీసుకొచ్చి భార్య ఎంత గడ్డం పెంచినా, ఎంత ఇది చూలు పెంచుకున్నా కానీ భార్య గుర్తుపెట్టిద్దిగా. వచ్చి చూసేలేక ఈయన ఆ రోజుల్లో గొడ్డు దారెమ్మటే వెళ్తా పేడేసేవి కదా, అన్నం తీసుకొచ్చి పేడ మీద పోసి తిను అన్నాడు. సొంత భార్య, కట్టుకున్న భార్య, ఆ అన్నం మెతుకులు, పేడ మీద పడిన అన్నం మెతుకులు ఏరుకొని తింటూ అప్పుడు రాశాడంట ఆ పాట, యెహోవా నాకు తండ్రి గాడ, యేసుడే నా అన్నగాడ. ఏమండి, గమనించండి, ఏమండి, దేవుని సన్నిధిలో దేవుని కొరకు అన్నిటినీ విడిచిపెట్టినటువంటి వారు ఉన్నారు. అన్నిటిని విడిచిపెట్టేశారు. అన్నిటిని విడిచిపెట్టక కొంతమంది ఏం చేస్తున్నాం, అటు ఇటు రెండు రీతులుగా నడిపించబడుతున్నాం. ఇది దేవుని ప్రజలకు తగిన స్థితి కాదు. ఏమండి, అందుకనే అదే పేతురు పత్రిక 2:9 అంటాడు, ఏమండి, మీరు వెలిగింపబడ్డారు. ఇప్పుడు ఒకప్పుడు మీరు ఒక విధంగా మీరు ఆ లోకంలో ఉన్నారు కాబట్టి, అదే పేతురు 2:9లో, మొదటి పేతురు 2:9 అమ్మా, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయండి. మిమ్మల్ని పిలిచింది ఎవరో? యేసుక్రీస్తు. ఆయన గుణాతిశయములను మీరేం చెయ్యాలా? ప్రచురము చేయాలి, ప్రకటించండి. మీ కార్యాల వలన ప్రకటించండి, మీ మాటల వలన ప్రకటించండి, మీ బుద్ధి గుణములు, మీ నడవడి వలన ప్రకటించండి అని పేతురు భక్తుడు మీరు ఏం చేయమన్నాడు? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలచిన వాని
గుణాతిశయములు లోకానికి ప్రచురపరచండి. మీరెవరో? మనమెవరో? దేవుని పిల్లలు. దేవుని పిల్లలకు తగినట్లుగా దేవుని గుణాతిశయములను మనము ప్రచురపరచాలంట, అంటే ప్రకటించాలి. అలాగు ప్రకటన చేసినప్పుడే మన కార్యాలు, మన పద్ధతులు, మన అలవాట్లు, మన పాకడులు ప్రతి విధమైనటువంటివి మార్చబడినప్పుడే మనం దేవుని పిల్లలం. మనలో ఏ మార్పు లేకపోతే మనం ఎప్పటికీ దేవుని పిల్లలు కాదు. నాకు అన్నీ కావాలి, అందులో యేసు కావాలంటే కుదరదు. అర్థం కాలే? ఏమని? నాకు అన్నీ కావాలి, అందరితో అన్నిట్లతో పాటు లోక సాంప్రదాయాలు, లోక కట్టుబాట్లు, లోక అలవాట్లు, లోక సిద్ధాంతాలు అన్నీ కావాలి. వాటితో పాటు యేసు ప్రభు వారు కూడా కావాలంటే కుదిరేది కాదు. వాటన్నిటి నుండి వేరుపరచబడి క్రీస్తులో ఐక్యపరచబడాలి. అదే క్రైస్తవ జీవితానికి తొలిమెట్టు, పునాది. అట్టి పునాదిలో మనమందరము స్థిరపరచబడుదుముగాక. అట్టి కృపా ఆధిక్యత దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. అందరూ తలలు ఉంచుదాం. ప్రియులారా, ప్రార్థన